గాడ్. అనిత, నేను తప్పు చేశాను, తొందరపడ్డాను. కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే ఈ పాటికి పెళ్ళైపోయేది. నేను తప్పు చేశాను. నాకు బాగా పొగరు. బా, మా అమ్మే ఉంటే ఇలా చేయనిచ్చేదా? ఊరుకో రూపా, నువ్వేం తప్పు చేయలేదు, తొందరపడలేదు, అంత కరెక్టే చేసావు. మేము అంత లేము. చెప్తున్నా కదా, నేను ఒక మాట చెప్పనా, ఎవడో నీకు చాలా హెల్ప్ చేశాడు. ఎవడో ఏంటి, ఆ దేవుడే చూపెట్టేశాడు చూడు, రాహుల్ నీకు తగినవాడు కాదని. ఇదంతా మర్చిపోవడం అంత ఈజీ కాదు, బట్ కొన్ని రోజులు అంత నార్మల్ అయిపోతుంది. ఐఎమ్ షూర్ యుల్ బీ హ్యాపీ. ఇంక ఊరుకో, కొంతసేపు రెస్ట్ తీసుకో. నేను ఇక్కడ పడుకోనా? అమ్మా, ఎందుకమ్మా నన్ను తీసుకుపోలేదు? నన్ను తీసుకుపోవాల్సింది. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా ఒక్కదాన్ని చావాలి? రోడ్డు మీద వందల మంది అమ్మాయిలు కనపడతారా, నచ్చుతారు కూడా. అయితే ఉండిపోతారా నువ్వు? పిచ్చి మాటలు మాట్లాడకరా. థింక్ లాజికలీ. నీ లెవెల్ ఏంటి, ప్రెస్టేజ్ ఏంటి? పదరా, లెట్స్ గో. నీకేం తెలుసురా అమ్మాయి గురించి? ఇప్పుడే ఒక పెళ్లి చెడగొట్టుకుంది. ఏమో ఎవరితోనో లవ్ లో ఉండుండొచ్చు, చాలా మందితో లవ్ లో ఉండుండొచ్చు. ఏంట్రా గ్యారంటీ? లాజికల్ గా ఆలోచించు. అసలు ఆమె ఎలాంటిది, ఫ్యామిలీ ఎలాంటిది? ఎక్స్క్యూజ్ మీ, ఆమెకు ఫ్యామిలీ లేదురా. నువ్వు మర్చిపోయావేమో గానీ నేను కాదు. అరే, దాని కారణం ఎవరు? మా నాన్న. తాగి పిచ్చివాళ్ళ కారు నడుపుతూ మొత్తం ఫ్యామిలీ నాశనం చేశాడు. ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే ఇంకేం ఫ్యామిలీరా? అరే, బుర్ర లేకుండా మాట్లాడతావేంటి? ఎప్పుడేం మాట్లాడతావో కూడా తెలీదు. అప్పుడప్పుడు నేను చూస్తుంటే భయమేస్తుందిరా. ఎప్పుడు దీంతోనే కాదు, అప్పుడప్పుడు దీంతో కూడా ఆలోచించాలి. ఎలా మాట్లాడతావురా ఆమె గురించి, అది ఏమీ తెలియకుండా? సారీ కానీ అది కాదురా పాయింట్. నీ సంగతి చెప్పు. ఎక్కడ ఎక్కడ అక్కడ ఉంటావా నువ్వు? కుదరదురా. అమ్మకేం చెప్తావు? ఎలా అడ్జస్ట్ అవుతావురా నువ్వు ఇక్కడ? ట్రై చేస్తారా, ఏమీ నష్టం లేదు. ఇఫ్ ఇట్ క్లిక్స్ ఫైన్, లేకపోతే లేదు. మేబీ ఆ ఇంట్లో ఉండొచ్చేమో, చూద్దాం పదా. అమ్మ సంగతి ఏంటి, ఎంబీఏ సంగతి ఏంటి, ఏం ఆలోచిస్తున్నావురా నువ్వు? రే, అమ్మని నువ్వు మేనేజ్ చేయరా. ఎంబీఏ ఒక 6 నెలల తర్వాత అయినా చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ లైఫ్ పార్ట్నర్ కంటే కాదు. అమ్మకి చాలా టెన్షన్ వస్తుందిరా. చాలా గడబిడ ప్లాన్ రేది. అమ్మకి చెప్పొద్దురా, కాల్ చేస్తూ ఉంటాను అమెరికాలో లాగా. రే, ఈ ఒక్క హెల్ప్ చేయరా, లేకపోతే ఏ చెత్త అమ్మాయినా చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఆ అమ్మాయికి నీ సంగతి తెలిస్తే చాలా గొడవలు అయిపోతాయిరా. అసలే ఆ అమ్మాయి టపాకాలా ఉంది, చూసావు కదా నువ్వు. తెలిసినప్పుడు కదా. ఫస్ట్ నాకు అమ్మాయి నచ్చాలి, ఆ తర్వాత తనకు నేను నచ్చాలి, అప్పుడు కదా. కష్టం రా. అది నా పేరు ఆనంద్ అండి. రెంట్గా బోర్డు పెట్టారు, అది చూసి ఒక్క రూమ్నా చాలు, ఏమీ గొడవ చేయను. మీకే తెలుస్తుంది. నాకు తెలుసు, మీ అమ్మ తెలుసు. నేనే మీకు వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ చేసింది. నువ్వు పోరా, వెళ్ళు. అరే అరే ఆనంద్, ఏమైనా తేడా వస్తే మాత్రం మెడబెట్టి గెంటేస్తాను, అర్థమైందా? ఇంక వెళ్ళు.
హాయ్. ఏంటి? టాయిలెట్. నేను అక్కడే ఉంటాను. ప్లీజ్ ప్లీజ్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. టాయిలెట్ ప్లీజ్. అర్జెంటా? అవును. సరే చేసుకో. థ్యాంక్స్. నీ పేరేంటి? ఐఎమ్ ఆనంద్. నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నేను అవుట్ హౌస్ లోకి వచ్చాను. నా పేరు సమత. థ్యాంక్స్ సమత. హే ఆనంద్, హలో. చిన్న ఫేవర్ చేస్తావా? ఏం చేయాలి చెప్పు. కమ్ కమ్ దా చెప్తా. ఆనంద్ కొంచెం పేస్ట్ తీయవా? నీ బ్రషింగ్ అయిపోయింది కదా. బ్రషింగ్ కి కాదు, నాకు పేస్ట్ ఇష్టం. త్వరగాయ్ త్వరగాయ్. మ్మ్. నీకు కుక్కలంటే భయమా? లేదు. ఏ? చూడు ఆనంద్, శ్రీకాంత్ గారికి ఒక చాలా పెద్ద కుక్క ఉంది. డర్టీ డాగ్. అదెప్పుడు నన్ను చూసి గుర్ 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 అంటుంది. సో నేను దాంతో ఫైట్ చేయాలి. అవును, మరి నేను నీకు బాత్రూమ్ ఇచ్చా కదా, ఇయ్యలేదా? ఇప్పటి నుంచి మనం ఇంకా ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. హే శ్రీకాంత్. హే శ్రీకాంత్, ఇది నా ఫ్రెండ్ ఆనంద్. ఇంకా స్నూపీ గార్డ్ ని బాగా కొట్టేస్తాడు, చూద్దాము. హే హాయ్, ఐఎమ్ ఆనంద్. హాయ్. ఆ రూమ్ లో ఉంటున్నానండి రెంట్ కి. మా అమ్మ చెప్పింది. చాలా థ్యాంక్స్ అండి బాత్రూమ్ ఇచ్చినందుకు. జాగింగ్ కా? నేను రావచ్చా? లైట్ తీసుకో. ఓకే, ఎంజాయ్ యువర్ జాగ్. సార్ సార్ సార్, రూపం ఉందా సార్? లోపల అడుగు. అక్కడ. ఏంటి? టెంట్లకి చీరలకి డబ్బులమ్మా. అదే నిన్న తెచ్చాం కదా టెంట్. అమ్మ రిక్షా కూడా. బాయ్ ఆనంద్. బాయ్. సరిపోతుందా? అమ్మా ఇవి ఎక్కువ అమ్మా, 2000 బిల్లు. ఉంచుకో. రూపం చూసావా? అసలు రాలేదు పొద్దున్న నుంచి. ఫ్రెండ్స్ కదా, కొంచెం చేర్ చేయండి. మరీ అలా వదిలేస్తే ఎలా? థ్యాంక్స్. నీ పని చూసుకో. రూపా, రూపా తెరవే. రానిత. హే ఏంటిది రూపా? జ్వరం వచ్చింది దానిలాగా. పోయి ఫ్రెష్ అవ్వపో. అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మంచి పని అయిందని. అరే వాడు నీకు తగిన వాడు కాదు. ఏమైనా 1.5 year నుంచి బాగా అలవాటు పడిపోయాను. తనకి అంతా మారిపోయింది ఒక్క రోజులో. ఛే ఏడోకిప్పుడు. రేపు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళను? అందరికీ నేను కార్డ్స్ పంచి పెట్టాను, రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాను, ట్రీట్ ఇచ్చాను. మెల్లగా తెలిసి వస్తున్నాయి అనిత. తొందరపడ్డానేమోని. అందరూ నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు, పొగరుమోతు పిల్ల అనుకుంటున్నారు. అనుకుంటే ఏంటి, వాళ్ళ కర్మ. ఈ జాబ్ కాకపోతే 100 జాబ్లు వస్తాయి. పదా బయటికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం. బయట అందరు వెయిట్ చేస్తున్నారు. చీర కోసం ఇంత గొడవ చేశానని అందరూ అనుకుంటున్నారు. అరే రూపా వదిలే, మర్చిపో ప్లీజ్. మన అర్థం చేసుకునే వాళ్ళే మన ఫ్రెండ్స్. వాళ్ళ గురించి మనం వరి అవ్వాలి. చేసుకోని వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు. పదా. మూడ్ లేదే, మీరు వెళ్ళండి. చేంజ్ గా ఉంటుంది. పదా. లేదు, మీరు వెళ్ళండి. అదంతా నేను వస్తాను. ఓకే గ్రేట్.
రూపాని పిల్లు. చెప్పా అనిత, రూపా ఐఎమ్ సారీ యార్, నాకు అస్సలు ఏమి చాయిస్ లేకుండా చేసావు. షటప్. రూపా అర్థం చేసుకో, నేనేం చేయలేకపోయాను. మా అమ్మ. మీ అమ్మ సంగతి వదిలే, నీ ప్రేమలోనే లోటుంది. అండ్ ప్లీజ్ షీఈస్ హ్యాపీ వితౌట్ యూ. అనిత కొంచెం సేపు నేను తనతో మాట్లాడతా. రూపా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇతనెవరు? నీకెందుకు, అయినా చెప్తా విను. తన రూపా కొత్త బాయ్ ఫ్రెండ్. సరేనా? కమ్ సినిమాకి వెళ్దాం. రూపా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రూపాకి సెప్టెంబర్ 15 ఇండిపెండెన్స్ వచ్చింది. రూపా లిసన్ టు మీ ప్లీజ్. నువ్వు హర్ట్ అయ్యావు, కరెక్ట్. నేను నిన్ను సపోర్ట్ చేయలేదు, కరెక్ట్. కానీ నా పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకో. అరే అమ్మ ఒక పక్క, నువ్వు ఒక పక్క, కన్న తల్లి, కాబోయే భార్య, ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఎవరైనా ఎలా డిసైడ్ చేస్తారు చెప్పు? రాహుల్, నేను నిన్ను బ్లేమ్ చేయట్లేదు. నాకు నీ లిమిటేషన్స్ తెలుసు. కానీ లైఫ్ అంతా మీ అమ్మ చెప్పు చేతల్లోనే ఉంటూ నన్ను నేను ఎప్పటికీ మార్చుకుంటూ పోతే నేనంటే నాకే చిరాకు పుట్టచ్చు. నీకు నా మీద ఇష్టం పోవచ్చు. మన ఇద్దరికి ఇది మంచిది కాదు రాహుల్. అందుకే నేను ఈ పెళ్లిని బ్రేక్ చేశాను, నీకేం మాట రాకుండా. అది నా తప్పు, నేను కరెక్ట్ చేసుకున్నాను. ప్లీజ్ ఇంకా నన్ను ఫోర్స్ చేయొద్దు రాహుల్, ప్లీజ్ లీవ్ మీ. కొంచెం అప్సెట్ గా ఉన్నావు, మళ్ళీ కలుస్తా. చలో గైస్. रूपा अंडरवेयर बनियंस, ये आराम का मामला है. गोविंदा की पसंद आपकी पसंद. रूपा 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 अंडरवेयर बनियंस, ये आराम का मामला है. అనిత, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఏ అలీ, ఇలా చూసుకొని ఎప్పుడు వస్తాను? అనిత అనిత నువ్వు ఉండు, నేను వెళ్తాను. సమత అరుస్తుంది చూడు. ఐషో ష్యూర్, నువ్వు వెళ్ళు. टिकट ओ पास दिया यार. హాయ్, ఐఎమ్ ఆనంద్. टिकट प्लीज. పద్మరావు నగర్ ఒక టికెట్. మీది ఒకటి, సేమ్ ప్లేస్. చిల్లర తర్వాత తీసుకో. మీకు మూవీస్ ఇష్టం లేదా? అమ్మ రూపా, రూపా, జరిగిందంతా విన్నాను, సారీయా. అంతా చీరవెల్లి అయిందంట కదా. హలో, మీరు కొంచెం అక్కడ కూర్చుంటారా? సారీ, కుదరదు. ఏ, అక్కడ సీట్ ఉంది కదా. అయితే మీరే వెళ్ళి కూర్చోండి. వెళ్తాం బాబు, అమ్మాయి పక్క సీట్ కదా, నువ్వెందుకు ఇస్తావు? ఈ అబ్బాయిలు. వాళ్ళని నోరు మూసుకోమని చెప్పొచ్చు కదా రూపా. నీకు నచ్చని విషయాలు మాట్లాడితే జస్ట్ షట్ అప్. షట్ అప్. Hey, shit.